హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన సార్దే అన్నమాట. సార్ క్లియర్గా 1 by 1 డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మంచిగా వాచ్ చేయండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి. ఎందుకు ఇంత మంచి ప్రాపర్టీ అని చెప్పేసి అంటున్నానంటే, ఇది శంషాబాద్కి అతి దగ్గరలో ఉందన్నమాట. అదేవిధంగా బాలాపూర్కి దగ్గరలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. సార్ నడి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో సార్. సార్, మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్తారా? మల్లాపూర్ కిందకి వస్తుంది ఇది. ఓకే, చూస్తున్నారు అండి, సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీ అండి, మల్లాపూర్ కింద అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఆ ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం కన్స్ట్రక్షన్ చేశారు. సార్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? 170 స్క్వేర్ యార్డ్స్. 170. డైమెన్షన్స్ ఏంటి సార్? 25.60. 25/60. ఓకే. ప్రాపర్టీ మీద ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే, చూస్తున్నారు అండి, సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. సార్, దీని ఫేసింగ్ ఏంటి సార్? వెస్ట్ ఫేసింగ్. వాస్తు ప్రకారం కూడా 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సార్, దీనికి G+1 పర్మిషన్ ఉందా? గ్రౌండ్ ఫ్లోర్ G+1 పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్. ఓకే, ఇది ఏ GHMs కిందకి వస్తుంది సార్? ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? గ్రేటర్లో కలిసిపోయింది ఇప్పుడు. బడంగపేట్ కార్పొరేషన్. ఓకే, బడంగపేట్ కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపల్ గ్రేటర్లో కలిసింది. చూస్తున్నా అండి, మున్సిపల్ కిందనే ఉందన్నమాట. ప్రాపర్టీకి మనకి ఏంటంటే 100% డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అయితే అన్ని క్లియర్ ఉన్నాయి. లోన్ కావాలన్న లోన్ కూడా మనకైతే లభిస్తుంది అనమాట. సార్, ఇప్పుడు పక్కకి సేమ్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. పక్కది కూడా మీదేనా సార్? మాదే, అది కూడా. 2 ప్రాపర్టీస్ మావే. 2 ఇప్పుడు అది కూడా ఉందా సార్? సేల్ అయింది. అది సేల్ అయిపోయింది. ఒకటే సేల్కే ఉంది. ఓకే, చూస్తున్నా కదండి సార్, 2 ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేశారు. పక్క ప్రాపర్టీ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట. ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే క్లియర్ తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది మనకు ఇది 8 ఫీట్ గేట్. 8 ఫీట్ గేట్ చూస్తున్నారు. 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మనకు ర్యాంప్ వచ్చేసి మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రాపర్టీ లోపలికి వెళ్దాం. సార్, దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఉన్నాయా సార్? బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది. ఓకే సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ ఏమేమి ఉంది సార్? బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ కూడా పైప్ లైన్ వేసింది, కానీ ఇంకా ఈ కాలనీకి ఇస్తలేరు. ఇస్తామంటారు ఈ తొందరలో. అవునా సార్? కృష్ణ వాటర్ కూడా వస్తుంది. వాటర్ కూడా వస్తుంది. సార్, బోరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉందా? బ్యాక్ సైడ్ ఉంది. సంప్ ఉంది సార్? సంప్ ఉందా? సంప్ ఉంది, బోర్ ఉంది. ఓకే, ఎన్ని ఫీట్ బోర్ సార్ మనకు వచ్చి? 400 ఫీట్ బోర్. ఓకే, 400 ఫీట్ బోర్. ఈ ఏరియాలో చాలా వాటర్ ప్రాబ్లం అయితే లేదు. వాటర్ కాకపోతే 400 వేయించినారు. చూస్తున్నారండి, వాటర్ ప్రాబ్లం అయితే లేదు. బోర్ వాటర్, కృష్ణ వాటర్ 2 అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ప్రజెంట్ మనం పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్లో కూడా వీళ్ళు ఏదైతే గ్రానైట్ యూజ్ చేసినారో ఇది లపాత్రా అండి, అంటే స్కిట్ కాకుండా అలాంటి మంచి మెటీరియల్ యూజ్ చేసినారనమాట. ఇది మనకు సింహద్వారం అండి. ఫస్ట్ సింహద్వారం తీసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారనమాట. ఏవైతే మనకు వుడ్ యూజ్ చేసినారో, ఇది ఏం వుడ్ సార్? ఇది మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారనమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఒకసారి. పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మంచిగా మనకు లైట్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళే పెట్టించినారు. మనకు పైకి వెళ్ళడానికి కూడా మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. రైలింగ్ కూడా చూస్తే స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. చాలా పెద్ద వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ ఎవ్రీథింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి, 2 ఫీట్ గల్లీ కూడా ఇచ్చినారు. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి గల్లీ ఇచ్చినారండి. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మంచి హాల్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్ హాల్ అయితే ఉంటుంది. హాల్లో కూడా కింద అన్నీ చూసుకుంటే మనకు టైల్స్ తీసుకున్నారు. పెద్ద టైల్స్ అయితే తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దానికి ప్రొఫైల్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారన్నమాట. అదేవిధంగా విండోస్ విషయాన్ని తీసుకుంటే 4x4 మంచిగా వుడ్ విండోసే తీసుకున్నారండి. అదేవిధంగా దీనికి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఐరన్ గ్రిల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే టీవీ యూనిట్ అండి. ఇక్కడ మంచిగా టీవీ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకుని కింద కూడా షెల్ఫ్స్ తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకోవడం జరిగింది. సరే, ఏ ఫేసింగ్ డోర్ సార్? ఇది నార్త్ ఫేసింగ్ డోర్. ఓకే, వాస్తు ప్రకారం నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే తీసుకున్నారండి.
నెక్స్ట్ మనకు హాల్ బ్యాక్ సైడే డైనింగ్ ఏరియా ఇచ్చినారు. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ ఏంటంటే ఒక 8 మెంబర్స్ కూర్చునే విధంగా డైనింగ్ టేబుల్ వేసుకునే విధంగా అయితే స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు 4x4 వుడ్ విండో అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేసినారు. వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ చూస్తున్నారు. వాష్ బేసిన్ ప్రొవిజన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. మనకు డైనింగ్ హాల్ పక్కకే కిచెన్, ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఇది కూడా ప్లాట్ఫామ్ తీసుకుంటే మంచి యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు ప్లాట్ఫామ్. అదేవిధంగా అందరు ఇక్కడ టైల్స్ యూజ్ చేస్తుంటారండి, బట్ వీళ్ళకి ఏంటంటే వాల్స్ కూడా గ్రానైటే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మంచిగా 2x2 విండో తీసుకున్నారు. పైన ఎగ్జాస్ట్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఇచ్చినారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఈ కిచెన్ పక్కకే మనకు ఇది పూజ గది సరే, పూజ గది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. 6 feet వరకు టైల్స్, ఒక విండో, దీనికి కూడా ఎవ్రీథింగ్ అన్ని తీసుకున్నారు. డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా మనకు డైనింగ్ హాల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇంకో డోర్ తీసుకున్నారండి. ఇది ఈస్ట్ సైడ్ సరే, ఈస్ట్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ తీసుకున్నారు. ఇక్కడ సంప్ అండి, సంప్ ఇక్కడ, అది బోర్. ఓకే, ఇది వచ్చేసి బోర్ అండి. పక్కకే ఇక్కడ సంప్. సార్ సంప్ ఎంత కెపాసిటీ ఉంటుంది సార్? 5000 లీటర్స్. సంప్ వచ్చేసి మనకు 5000 లీటర్స్ గల కెపాసిటీ అట అండి. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ అయితే. చిన్నగా ఎవరైనా మంచిగా 2 BHK కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఈ ఏరియాకి వస్తే మీకైతే మంచి లొకేషన్లో ఉందండి. శంషాబాద్ నియర్ బై, ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై ఉండడం వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే గచ్చిబౌలి ఆ ఏరియా వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి రావడానికి జస్ట్ హాఫ్ అన్ అవర్ రావచ్చు అనమాట. మీరు ఈ ప్రాపర్టీని చూడండి, చూస్తే నచ్చితే మాత్రం డైరెక్ట్ ఓనర్స్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరనమాట. సార్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కావచ్చు. మనం ఏదైతే ఇప్పుడు ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ కదా సార్, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఫస్ట్ ఒకసారి అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఉందండి. దీంట్లో మంచిగా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు, అదేవిధంగా చైర్స్ కూడా వేసుకోవచ్చు అండి. అంత స్పేషియస్గా తీసుకున్నారు. కింద యూజ్ చేసిన టైల్స్ కూడా మంచిగా వుడ్ టైప్ టైల్స్ అయితే యూజ్ చేసినారండి. ఈ షెల్ఫ్స్ విషయానికి వస్తే మంచిగా షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకి మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారండి. ప్రతి రూమ్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు ఈ విధంగా 4x4 వుడ్ విండోస్ తీసుకున్నారండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచిగా ప్రొఫైల్ లైట్స్తోని ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. బాత్రూంలో కూడా మనకు 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు, షవర్ పాయింట్ తీసుకున్నారు. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేసినారు. ఈ డోర్స్ చూస్తే ఇవి ప్రెస్ డోర్స్ అండి. ఇవి కూడా మంచి క్వాలిటీయే యూజ్ చేయడం జరిగింది అనమాట. సార్ దీనికి రెడ్ బ్రిక్కే యూజ్ చేసినారా సార్? పూర్తిగా రెడ్ బ్రిక్కే. రెడ్ బ్రిక్. శాండ్ రివర్ శాండ్ యూజ్ చేసినారు. సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? మనకు అల్ట్రాటెక్ చూస్తున్నా అండి. ప్రతి మెటీరియల్ కూడా అన్ని బ్రాండెడ్ యూజ్ చేసిన టైల్స్ కూడా వర్మోరా కంపెనీ కదా, మంచి కంపెనీ టైల్స్ కూడా యూజ్ చేసినారంట. సార్ ఇది వైరింగ్ ఏది యూజ్ చేసినారు సార్? వైరింగ్ ఇది ఫినోలెక్స్ వైరింగ్ యూజ్ చేసినారు. ఒక కామన్ పీపుల్కి బ్రాండ్స్ అన్నీ తెలుస్తుంటాయండి. అంటే ఫినోలెక్స్ కానీ సిమెంట్ విషయంలో కానీ మనకి ఏదైతే తెలుసో అలాంటివి యూజ్ చేసినట్టు నెంబర్ 1 క్వాలిటీ యూజ్ చేసినారు. సో ప్రాపర్టీ అయితే ఏం ప్రాబ్లం లేదు. స్టీల్ కూడా జయరాజ్ వాడినాం. అవునా సార్? స్టీల్ వచ్చి జయరాజ్ వాడినారంట. చూస్తున్నారు, మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మంచిగా ఏంటంటే ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా ఉండొచ్చు అండి. సిటీకి దగ్గరలో ఉంది, ప్రశాంతంగా ఉంది. మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్ డిస్టెన్స్. మనకు శంషాబాద్ అయితే చెప్తున్నాను కదా, చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య శంషాబాద్కి నియర్ బై ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, అవుటర్ రింగ్ రోడ్ బైకి నియర్ ప్రాపర్టీస్ ఉన్నాయా, అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చండి. మనం ప్రజెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా 4x4 మంచిగా వుడ్ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా పైన వచ్చేసి మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచి ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చినారండి. మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాపర్టీని దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఇది CPNR బృందావన్ కాలనీలో అయితే ఉందండి, మల్లాపూర్ అన్నమాట. 170 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 25.5 into 60 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 1500 SFT అయితే రావడం జరుగుతుంది అనమాట.
ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం, మరి ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి కదా మనం. సార్ దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? 85 lakhs. 85 lakhs. సార్ ఇది ఫిక్స్ ఆర్ నెగోషియబుల్ సార్? నెగిషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ కూడా ఉంటుంది. సార్ ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత పోతుంది? 32,000 35,000 పోతుంది. 32,000 to 35,000 చూస్తున్నారండి. 32,000 to 35,000 అయితే పోతుందంట. చాలా మంచిగా ఉందండి, మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. నేను వీడియోలో ఎంత చెప్పినా తక్కువనే అండి. మీరు లైవ్ లొకేషన్కి వచ్చి చూస్తే మీరు చాలా సాటిస్ఫై అవుతారు. అంత మంచి లొకేషన్లో అవుతుంది. ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైజే చెప్తున్నారండి. సార్ దీనికి లోన్ ఎంతవరకు రావచ్చు అందాదా? సివిల్ని బట్టి 80%. 80% వరకు వస్తుంది. ఓకే, మీరు ఇప్పిస్తారు సార్? మీకు బ్యాంక్ మేము ఇప్పిస్తాం. మీరు కూడా ఇప్పిస్తారు. చూస్తున్నారు కదా, బ్యాంకర్స్ కూడా వీళ్ళకు ఆల్రెడీ టచ్లో ఉన్నారంట. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. మీరు డాక్యుమెంట్ చేసి సబ్మిట్ చేసేస్తే వాళ్ళే లోన్ కూడా ఇప్పించేస్తా అని చెప్పేసి అంటున్నారండి. సో ఇంకేంటి, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ కాకుండా అల్మాసగూడలో కూడా ఉన్నాయి మా ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉంది. అల్మాసగూడలో కూడా శ్రీశ్రీనివాస్లో ఉన్నాయి. అవునా? చూస్తున్నారండి, ఇక్కడికి రండి. ఈ ప్రాపర్టీ మీకు ఓకే అనిపిస్తే పర్చేస్ చేయండి. లేకపోతే సార్వలో ఇంకా ప్రాపర్టీ కూడా ఆంది అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయినవి కూడా ఉన్నాయంట. అక్కడ కూడా వెళ్ళి కూడా మీకు చూపిస్తారన్నమాట. ఈ ప్రాపర్టీ కాకుండా ఆ ప్రాపర్టీ కూడా మీరు చూడొచ్చండి. ఒక్కసారి వచ్చి మీరు 2-3 ప్రాపర్టీ చూసే ఆప్షన్ కూడా మీకు ఉంది. సో డైరెక్ట్ వచ్చేయండి, సార్ని కన్సల్ట్ కాండి. సార్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఇవ్వలేరన్నమాట. ప్రాపర్టీ కూడా మంచి నెగోషియబుల్ అని కూడా చేస్తా అని చెప్పేసి చెప్తున్నారండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.